హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అప్లికేషన్ నెంబర్ 06/2024 గురించి మాట్లాడుకుందాం. అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంది, మీరు ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూస్తే కనుక మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి 20 సెప్టెంబర్, ఆన్లైన్ ఓపెనింగ్ వచ్చేసి మనకి 21st, అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 20th అక్టోబర్ వరకు అయితే ఇచ్చారు. టైమింగ్ కూడా మెన్షన్ చేశారు. అలాగే పేమెంట్ డేట్ వచ్చేసి 21, 22 2 days ఎక్స్ట్రా అయితే పేమెంట్ ఎవరైతే పెండింగ్ ఉంటుందో వాళ్ళ కోసం అని 2 days మనకి ఎక్స్ట్రా ఇచ్చారు. అలాగే అప్లికేషన్ మోడిఫికేషన్ కూడా మనకి టైం అనేది ఇస్తున్నారు. 23 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు అయితే ఇస్తున్నారు మనకి 1వ తారీఖు వరకు. టోటల్ మనకి ఈ నోటిఫికేషన్లో 4 రకాల పోస్టులు అయితే మనకున్నాయి. ఒకటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్. ఇవన్నీ కూడా మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు. వేకెన్సీ ఎట్ ఏ గ్లాన్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇది వచ్చేసి లెవెల్ 3 పోస్టు. బేసిక్ పే వచ్చేసి 21,700, మెడికల్ స్టాండర్డ్స్ B2. అలాగే ఏజ్ లిమిట్ అనేది మనకి 18 to 30 years వరకు అయితే ఇచ్చారు. కరోనా వలన మనకి 3 years అనేది యాడ్ చేసి మనకి 33 years వరకు అయితే మనకి ఇచ్చారు. ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కొంతమందికి అయితే మనకు ఉంది. టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 2022 పోస్టులు. తర్వాత అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది లెవెల్ 2కి సంబంధించి. ఇందులో 19,900 అయితే మనకు బేసిక్ పే ఉంది. మెడికల్ స్టాండర్డ్స్ C2 ఇచ్చారు. ఏజ్ లిమిట్ కూడా సేమ్, ఇదంతా కూడా సేమ్ ఉంది. టోటల్ పోస్టులు వచ్చేసి 361. ఈ విధంగా ఓవరాల్గా మనకి 3,445 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. మెడికల్ స్టాండర్డ్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇస్తున్నారు. ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయడానికి లేదు. ఎవరైతే క్వాలిఫికేషన్ మనకి ఉండి సర్టిఫికేట్ లేకపోవడం లాంటివి కొంతమంది చేస్తారు. వాళ్ళు సర్టిఫికేట్ అయితే మనం ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ లోపు మనకి సర్టిఫికేట్ అయితే మనకు ఉండాలి. ఎందుకంటే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి. ఒకవేళ మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే మీరు అప్లై చేసుకోవడానికి లేదు. అలాగే మనకి ఇక్కడ క్యాండిడేట్ అనేవాళ్ళు మొబైల్ నెంబర్ పర్సనల్ ఉండాలి, ఈమెయిల్ ఐడి అనేది పర్సనల్గా ఉండాలి. అలాగే ఆర్ఆర్బీ అనేది ఓన్లీ 1 ఆర్ఆర్బీ మాత్రమే మనం అప్లై చేయాలి. మోర్ దెన్ 1 ఆర్ఆర్బీ ఉంటే కనుక అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఇట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్. మీ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి మీరు చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వండి. ఎగ్జామ్ సెంటర్ గురించి మనకి చెప్తున్నారు. సిటీ అలొకేషన్ ఆఫ్ సిబిటీస్ విల్ డిపెండ్ అపాన్ టెక్నికల్ అండ్ లాజిస్టికల్ ఫెసిబిలిటీ. షల్ నాట్ ఎగ్జామ్ సెంటర్ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ షల్ నాట్ బి అలౌడ్. ఈ పాయింట్ చూడండి. ఇక్కడ ఎవరైతే ఇప్పటివరకు ఆర్ఆర్బీకి అప్లై చేయలేదో వాళ్ళైతే ఫస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ అనేది ఉంటుంది, ఒక ఆప్షన్ అనేది. అది కనుక ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీకు సంబంధించిన పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి పర్టికులర్ ఆర్ఆర్బీ జోన్ సెలెక్ట్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్ ఫర్ వేరియస్ స్టేజెస్. ఏ విధంగా షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు అంటే CBT 1 క్వాలిఫై అయిన వాళ్ళు CBT 2కి వెళ్తారు కదా, అక్కడ మనకి 1:15 రేషియో అయితే CBT 2కి సెలెక్ట్ చేస్తారు. తర్వాత టైపింగ్ మనకి నెక్స్ట్ స్కిల్ టెస్ట్కి 1:8 రేషియోలో మనకి తీసుకుంటారు. ఒక పోస్ట్కి 8 మెంబర్స్ అయితే తీసుకుంటారు. అలాగే ఎగ్జామ్లో మనకి 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్, క్యాండిడేట్స్ షుడ్ ఎంటర్ దేర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ రికార్డెడ్ ఇన్ ద SSLC మెట్రికులేషన్ 10th క్లాస్ ఎలా ఉందో అదే విధంగా మీరు ఎంటర్ చేయాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మనకి వాటి నోటరీ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో. కాబట్టి మీరు ఎంటర్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చూసుకోండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ SC ST వాళ్ళకైతే ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఎస్ అని మీరు కనుక క్లిక్ చేసి ఉంటే మీకు ఫ్రీ పాస్ అనేది ఇస్తారు. దాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ కనుక మెడికల్ స్టాండర్డ్స్ మనం చూసినట్లయితే మనకి A3 అనేది ఇచ్చారు, B2 ఇచ్చారు. A3కి సంబంధించి ఏ విధంగా విజన్ అనేది ఉండాలి మనకి అనేది ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అలాగే B2కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. అలాగే C2కి సంబంధించి మనకి
ఇక్కడ అయితే ఈ విధంగా అయితే ఉండాలి. మీరు ఒకసారి చెక్ చేయించుకోండి. మెడికల్ స్టాండర్డ్స్ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఏమని చెప్పారంటే ఇండియన్ రైల్వే మెడికల్ మాన్యువల్ వాల్యూమ్ 1 చాప్టర్ 5లో మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అది కావాలి అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వెబ్సైట్లోకి వెళ్ళి రైల్వే బోర్డులోకి వెళ్ళి అందులో హెల్త్ డైరెక్టరేట్ ఇది క్లిక్ చేస్తే కనుక మీకు ఆ పీడిఎఫ్ అనేది దొరుకుతుంది. దాని ప్రకారం మీ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఉండాలి. ఇక్కడ చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్, క్యాండిడేట్స్ who have undergone LASIK surgery or any other surgery వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్స్ A3. ఎవరైతే లేసిక్ సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకైతే మనకి B2 C2 అనేది మనకి మెడికల్ స్టాండర్డ్స్ అలాట్ చేస్తారు. యాజ్ పర్ కండిషన్ మెన్షన్డ్ ఇన్ రైల్వే బోర్డ్ లెటర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అది ఎనెక్షో మనకి 3లో 8లో ఉంది మనకి, అది ఒకసారి చూడండి. అలాగే ఎక్స్ సర్వీస్ మనకి మెడికల్ స్టాండర్డ్స్ ఒకలాగా ఉన్నాయి. తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళకి మెడికల్ స్టాండర్డ్స్ ఒకలాగా ఉన్నాయి. అది మనకి ఇండియన్ రైల్వే మెడికల్ మాన్యువల్ వాల్యూమ్ నెంబర్ 1 చాప్టర్ 5లో మెన్షన్ చేశారు. ఈ వెబ్సైట్లో మీరు చూడండి. మనకి 18 to 33 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అయితే కింద ఇచ్చారు. తర్వాత ఇక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇదేంటంటే అప్పర్ లిమిట్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీరు పుట్టి ఉండాలి. అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఎవరు పుట్టకూడదు. ఈ లోపు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. ఈ లోపు 1/1/2007 ఆ లోపు ఉండాలి. అలాగే 2/1/1992 దీని తర్వాత పుట్టి ఉండాలి. ఈ విధంగా అయితే మీ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. మనకి ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 3 years, SC ST 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years 6 ఈ విధంగా ఇచ్చారు మనకి. మీరు ఒకసారి చూడండి. ఎగ్జామ్ ఫీజు అయితే మనకి 500 రూపీస్ ఉంది. 500 రూపీస్ వరకు అయితే ఉంది యూఆర్ క్యాండిడేట్స్కి. అలాగే మీకు రీఫండ్ అనేది 400 రూపీస్ అనేది ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ CBT 1 రాసిన తర్వాత 400 రూపీస్ అనేది మీకు రిటర్న్ ఇస్తారు. అలాగే పీడబ్ల్యూడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ SC ST వీళ్ళందరూ కూడా మైనారిటీస్ 250 రూపీస్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకి 250 రూపీస్ రీఫండ్ అనేది ఇస్తారు. ABC క్యాండిడేట్స్ ఆర్ దోస్ హూ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 50,000. ఒకవేళ సర్టిఫికేట్ లేకపోతే కనుక మీకు BPL కార్డ్ రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ కార్డు మీరు యూస్ చేసుకుని ఆ ఫీజు కన్సెషన్ అనేది మీరు పొందవచ్చు. ఇది కేవలం ఓన్లీ ఫీజు అనేది మీకు 250 రూపీస్ అనేది తీసుకుంటారు. అంతవరకే, మీకు ఎటువంటి రిజర్వేషన్స్ అనేవి దీనిలో ఉండదు. అలాగే ఇక్కడ మెన్షన్ చేశారు EBC EWS ఆర్ డిస్టింక్ట్ కేటగిరీస్. EBC షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ OBC EBC ఉంది కదా, మీరు ఒకసారి నేను ఒక వీడియో చేశాను దాని గురించి, ఆ వీడియో చూడండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరు అనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక మనం చూసినట్లయితే మనకి CBT 1 ఉంది, CBT 2 ఉంది, అలాగే స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంది. ఏ పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తే CBT 1లో మనకి టోటల్ మనకి 90 minutes డ్యూరేషన్ అయితే ఉంది. 100 క్వశ్చన్స్ అయితే మనకి ఇస్తారు. జనరల్ అవేర్నెస్ అనేది 40 మార్క్స్, మ్యాథ్స్ రీజనింగ్ 30 60 మార్క్స్. ఇది కనుక మనం పాస్ అయితేనే CBT 2కి తీసుకుంటారు. 1:15 రేషియోలో తీసుకుంటారు. ఒక పోస్ట్కి 15 మెంబర్స్ని తీసుకుంటారు. నెగిటివ్ మార్కింగ్ 1/3 అనేది ఉంది. CBT 2 ఎవరైతే పాస్ అవుతారో CBT 1 అనేది CBT 2కు మీరు వెళ్తారు. CBT 2కి CBT 1కి రెండింటికి కూడా సిలబస్ అనేది సేమ్ ఉంది. పోస్టులు మనకు చాలా తక్కువ ఉన్నప్పటికీ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనకి డ్యూరేషన్ అనేది 90 minutes సేమ్. అలాగే ఇక్కడ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేశారు. 120 మార్క్స్కి అయితే మనకి ఇస్తున్నారు. సిలబస్ అయితే సేమ్ ఉంది. జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, మ్యాథ్స్ రీజనింగ్ 35 మార్క్స్. మీరు ఒకసారి చూడండి. CBT 1 అనేది అందరూ రాస్తారు, CBT 2 అందరూ రాస్తారు. స్కిల్ టెస్ట్ అనేది ఎవరు రాస్తారంటే ఓన్లీ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉన్న చోట మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. రిమైనింగ్ ట్రైన్ క్లర్క్ కానీ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కానీ రాయాల్సిన పని లేదు. ఓన్లీ CBT 2 CBT 1 రాస్తే సరిపోతుంది. ఈ టైపింగ్ టెస్ట్ కనుక మీరు పాస్ అవ్వకపోతే
మీకు రిమైనింగ్ పోస్టుల్లో ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆ పోస్ట్ అనేది మీకు ఇస్తారు. ఇంగ్లీష్ వర్డ్స్ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయాలి. హిందీ అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయాల్సి ఉంది. ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఇది ఒకసారి గమనించండి. జేపీఈజీ ఫార్మెట్లో ఉండాలి. అలాగే పీడిఎఫ్లు చూసుకోండి. ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు 30 to 70 KB. ఈ యొక్క ఇంత మెమరీ అయితే ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా సేమ్ 30 to 70 ఇచ్చారు. సర్టిఫికేట్ వచ్చేసి మనకి అప్ టు 500 KB వరకు అయితే ఉండాలి సైజ్ అనేది. మీరు ఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ ఫార్మేట్లో ఉండాలి. అదే సైజులో ఉండాలి. మీరు ఒకసారి చూసుకోండి. స్క్రైబ్ ఫోటో వచ్చేసి అది కూడా మనకి 30 to 70 KB ఉండాలని చెప్తున్నారు. ఫార్మేట్ కూడా మనకి మెన్షన్ చేశారు. అదే ఫార్మేట్లో మీరు అప్లోడ్ చేయండి. చాలామందికి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. పేమెంట్ చేసేటప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఎలాగైతే చేస్తారో మీరు అదే అకౌంట్లోకి రీఫండ్ అనేది వస్తుంది. మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్, ఇందులో మనకి క్రియేట్ అన్ అకౌంట్ డీటెయిల్స్ మీరు మార్చలేరు. మీ యొక్క ఈమెయిల్ మార్చలేరు, మీ యొక్క ఫోన్ నెంబర్ మార్చలేరు, మీ యొక్క జోన్ కూడా మీరు మార్చలేరు. మీరు 250 రూపీస్ అనేది కట్టాల్సి ఉంది. ఇది రీఫండ్ అనేది మీకు చెయ్యరు మోడిఫికేషన్ ప్రాసెస్లో. అలాగే ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ మాడిఫైయింగ్ దిస్ కమ్యూనిటీ ఫ్రమ్ SC/ST టు UR, SC/ST నుండి UR బై మిస్టేక్లో SC అని పడిపోయి ఉంటే కనుక మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే 250 రూపీస్ అనేది మీరు కట్టాలి. ఈ అమౌంట్ రీఫండ్ రాదు. ఇది మాడిఫికేషన్కి 250 రూపీస్ కడతారు. అలాగే క్యాస్ట్ దగ్గర మీరు మాడిఫై చేయాలంటే ఎవరైతే ఈ విధంగా మిస్టేక్ చేసి మార్చాలనుకుంటున్నారో ఇక్కడ 250 రూపీస్ ఎక్స్ట్రా పెడుతుంది. టోటల్ 500 రూపీస్. ఇది రీఫండ్ కాదు. సిమిలర్లీ ఇఫ్ క్యాండిడేట్ ఈ స్విచ్చింగ్ ఫ్రమ్ ఎక్స్ సర్వీస్ మెన్ నుండి మనకి UR కానీ OBC కానీ EWS కానీ ఈ విధంగా మార్చాలి అనుకుంటే వాళ్ళు కూడా 250 రూపీస్ కట్టాలి. అలాగే 250 రూపీస్ మాడిఫికేషన్, టోటల్ 500 రూపీస్ కట్టాలి. అప్లికేషన్ ఏ విధంగా రిజెక్ట్ అవుతుంది అనేది డీటెయిల్స్ అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు నోటిఫికేషన్లో చూడండి. ఇక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్లు తీసుకెళ్ళి ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. వాటికి ఇక్కడైతే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇదంతా లిస్ట్ మార్క్ కింద ఇచ్చారు చూడండి. ఇది లిస్టు. ఇందులో ప్రకారం మనం తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. మనకి నోటిఫికేషన్లో ఎనాక్సోస్ మనకి ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చారు. SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్ ఇదే ఫార్మేట్లో ఉండాలి. అలాగే మనకి కింద ఇవన్నీ ఫార్మేట్స్ ఇచ్చారు. OBCకి అయితే ఫార్మేట్ ఇలా ఉండాలి. తర్వాత BC బ్యాక్వర్డ్ క్లాస్, అదర్ బ్యాక్వర్డ్ OBC ఇది ఫార్మేట్స్లో మనకి ఇచ్చారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఫార్మేట్లో ఉండాలి. చూసారు కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ EPC ఈ ఫార్మేట్లో ఉండాలి. ఈ ఫార్మేట్లో మీరు అప్లోడ్ చేయాలి మైనారిటీకి సంబంధించి. ఈ విధంగా ఫార్మ్స్ ఎనక్షలో ఇచ్చారు. మీరు చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి పోస్ట్ పారామీటర్స్. ఇక్కడ కనుక మనం చూస్తే CBT ఫస్ట్ పోస్ట్ కేటగిరీ నెంబర్ 1 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఇక్కడ కనుక చూస్తే మనం లెవెల్ 3 ఇచ్చారు. బేసిక్ పే ఇచ్చారు. మెడికల్ స్టాండర్డ్స్ మనకి B2 అనేది కావాలి. ఇక్కడ LD, OD, MD ఇది PWD వాళ్ళకి సంబంధించి వాటికి అబ్రివేషన్స్ అని మనకి కింద మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 12th ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ నాట్ లెస్ దాన్ 50% మార్క్స్ అని చెప్తున్నారు. ఇక్కడ +2 స్టేజ్ అని చెప్తున్నారు. ఇక్కడ డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంది. అలాగే ITI వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. నేను కాల్ చేసి మాట్లాడాను. ఆర్ఆర్బీకి కాల్ చేసి మాట్లాడాను. ITI కూడా 2 years మీరు కంప్లీట్ చేస్తే కనుక మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే మార్క్స్ కనుక మనకి ఇక్కడ SC/ST అయి ఉంటే కనుక 50% రాకపోయినా పర్వాలేదు అని చెప్తున్నారు. హూ పొసెస్ క్వాలిఫికేషన్ హయ్యర్ దెన్ 12th మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి. అదేవిధంగా ప్రతిదానికి కూడా అదే క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులు ఈ విధంగా ఇచ్చారు. ఒకసారి చూడండి. RRB అహ్మదాబాద్ ఇది కనుక చూస్తే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి టోటల్ మనకి 210 పోస్టులు అయితే మనకు ఉన్నాయి ఓవరాల్గా. ఇక్కడ 4 పోస్టులు మనకు నోటిఫికేషన్లు ఉన్నాయి. కానీ ఇక్కడ 3 పోస్టులే మనకి ఇక్కడ ఇచ్చారు RRB అహ్మదాబాద్లో. ఇక్కడ URలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి? 91 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికి అందరూ ఎలిజిబిలిటీ ఉంటారు. అలాగే SCకి సంబంధించి ఎవరైతే ఉంటారో SCలో ఉన్న పోస్టులు ప్లస్ URలో ఉన్న పోస్టులు రెండింటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే STలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో ST ప్లస్ URలో ఉన్న పోస్టులన్నింటికి ఎలిజిబిలిటీ ఉంటారు. ఇక్కడ 210 ఉన్నాయి కాబట్టి 210కి అందరు ఎలిజిబిలిటీ లేరు. ఎవరైతే క్యాస్ట్ వైజ్గా
రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకి ఆ కేటగిరీ ప్లస్ యూఆర్లో ఉన్న పోస్టులు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. యూఆర్లో ఉన్న వాళ్ళు మాత్రం యూఆర్లో ఉన్న పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ వాటికి ఎలిజిబిలిటీ లేదు. మీకు యూఆర్లో ఉన్న 91 పోస్టులకు మాత్రం మీరు ఎలిజిబుల్, 210కి కాదు. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కనుక మనం చూస్తే చాలా తక్కువ 89 పోస్టులు మాత్రమే ఉన్నాయి. యూఆర్లో 42 ఉన్నాయి. ఎస్సీ 16, 7 చాలా తక్కువ ఉన్నాయి. అలాగే మనకి అన్ని రకాల పోస్టులు లేవు. 4 ఇక్కడ 3 రకాల పోస్టులే ఉన్నాయి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.